వెల్కమ్ టు ఐ న్యూస్. రష్యా ఉక్రెయిన్ మహా సంగ్రామం ఇప్పుడు అత్యంత భయంకరమైన అణుయుద్ధం ముప్పు ముంగిట నిలిచింది. రష్యా ఆధీనంలో ఉన్న ఐరోపాలోని అతిపెద్ద జాపోరిజియా అణు విద్యుత్ కేంద్రంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేస్తుందనే ఆరోపణలతో అంతర్జాతీయంగా ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఒకవేళ ఈ అణు ప్లాంట్ కు ఏమైనా జరిగితే నేరుగా నాటో దేశాలపైనే అటాక్ చేస్తామంటూ రష్యా ఇచ్చిన వార్నింగ్ టోటల్ గ్లోబల్ పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసేలా మారుతున్న ఈ లేటెస్ట్ వార్ రిపోర్ట్ పూర్తి వివరాలు ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. 4 సంవత్సరాలకు పైగా సుదీర్ఘంగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు అత్యంత డేంజరస్ అండ్ డిజాస్టర్ ఫేజ్ కు చేరుకుంది. రష్యా నియంత్రణలో ఉన్న జాపోర్జియా అణు ప్లాంట్ పై ఉక్రెయిన్ ఆత్మాహుతి డ్రోన్ దాడులు జరిపిందని మాస్కో సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలను ఉక్రెయిన్ రాజధాని కీవ్ తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం జూన్ 2026 నాటి అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఈ జాపోర్జియా అణు విద్యుత్ కేంద్రం అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉంది. నిరంతరం జరుగుతున్న మిలిటరీ దాడుల వల్ల ఈ ప్లాంట్కు బయట నుండి వచ్చే మెయిన్ పవర్ సప్లై పదే పదే కట్ అవుతుంది. దీంతో అణు రియాక్టర్ల కూలింగ్ సిస్టమ్స్ ఆగిపోకుండా ఉంచేందుకు పూర్తిగా బ్యాకప్ జనరేటర్లపైనే ఆధారపడాల్సి వస్తుంది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఈ ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఇక్కడి పరిస్థితులు ఎప్పుడైనా అదుపు తప్పి భారీ అణు విస్ఫోటనం సంభవించవచ్చని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ పరిణామాలపై రష్యా మాజీ అధ్యక్షుడు డిమిత్రీ మెద్వెదేవ్ ప్రపంచ దేశాలకు వెన్నులో వణుకు పుట్టించే రేంజ్లో అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ఈ అణు కర్మాగారానికి ఏమాత్రం నష్టం వాటిల్లినా అది ప్రపంచంలోని అతిపెద్ద అణు విపత్తైన కొత్త చెర్నోబిల్ దురంతానికి దారితీస్తుందని స్పష్టం చేశారు. ఒకవేళ అదే జరిగితే రష్యా ఊరుకోదని, ఉక్రెయిన్లోని అణు కేంద్రాలతో పాటు ఈ యుద్ధంలో పరోక్షంగా వేళ్లు పెడుతున్న నాటో కూటమి దేశాల భూభాగాలపై ఉన్న అణు సదుపాయాలపై కూడా రష్యా నేరుగా క్షిపణి దాడులు చేస్తుందని ఓపెన్ థ్రెట్ ఇచ్చారు. ఈ హెచ్చరికలతో ఐరోపా దేశాలు తీవ్ర అభద్రతా భావంలోకి వెళ్లిపోయాయి. మరోవైపు క్షేత్రస్థాయిలో రష్యా దళాలు ఉక్రెయిన్పై మునుపెన్నడూ లేనంత భారీ ఎయిర్ అసాల్ట్కు దిగుతున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అధికారికంగా వెల్లడించిన డేటా ప్రకారం రష్యా కేవలం ఒకే ఒక్క వారంలో ఉక్రెయిన్పై ఏకంగా 2300 కంటే ఎక్కువ దాడి డ్రోన్లు, దాదాపు 1560 గైడెడ్ ఏరియల్ బాంబులు, 108 మిసైళ్లతో ఊహాతీతమైన విధ్వంసం సృష్టించింది. ఈ భారీ దాడులతో ఉక్రెయిన్ నగరాలు పూర్తిగా చిన్నాభిన్నమవుతున్నాయి. అయినప్పటికీ ఉక్రెయిన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా రష్యాపై అసిమెట్రిక్ స్ట్రాటజీతో ఎదురుదాడి చేస్తోంది. రష్యా ఆర్మీకి వెన్నెముక లాంటి ఇంధన సరఫరాను దెబ్బతీయడమే లక్ష్యంగా ఉక్రెయిన్ తాము సొంతంగా దేశీయంగా తయారు చేసిన లాంగ్ రేంజ్ డ్రోన్లతో రష్యా భూభాగంలో ఉన్న ఆయిల్ రిఫైనరీలు, పెద్ద పెద్ద ఆయిల్ డిపోలను టార్గెట్ చేస్తూ బాంబుల వర్షం కురిపిస్తోంది. తద్వారా రష్యా మిలిటరీ వాహనాలకు, ట్యాంకులకు ఇంధనం అందకుండా గట్టి ప్లాన్ వేసింది. కాగా ఈ సుదీర్ఘ యుద్ధాన్ని ముగించేందుకు జరగాల్సిన అంతర్జాతీయ శాంతి చర్చలు ప్రస్తుతం పూర్తిగా డెడ్లాక్ కు చేరాయి. ప్రపంచ దేశాల దృష్టి ఇప్పుడు ఇరాన్ లాంటి ఇతర గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ వైపు మళ్లడం వల్ల ఉక్రెయిన్ సంక్షోభం మరింత ముదిరి అణ్వాయుధాల ప్రయోగానికి దారితీసేలా కనిపిస్తోంది.